వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కలం మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. నా పేరు ఎంఆర్సి రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ పరిశీలకుని. మా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రీజనల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రావడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు ఏ కార్యక్రమం కోసం వచ్చినామో పార్టీ పెట్టినప్పటి నుంచి వెంకటగిరిలో వైఎస్ఆర్ పార్టీ నిర్మాణానికి నిర్వహణకు తన వంతు కృషి చేస్తూ ముఖ్య భూమిక పోషించిన రాంప్రసాద్ రెడ్డి గారికి, రూరల్ శివారెడ్డి గారికి, అదే ఎంపీ రూరల్ లీడర్, ఎంపీపీ అనేది మళ్ళా పదవి, ముందు పార్టీ లీడర్ కదా, అందరికీ తెలియజేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల మాకన్నా మీకు విలేకరులు కాబట్టి అన్ని విషయాలు తెలుసుంటాయి. కొన్ని కారణాల వల్ల వెంకటగిరి నియోజకవర్గంలో స్వల్ప అభిప్రాయ భేదాలు ఏర్పడి మా పార్టీ అంతర్గత విషయాల్లో చాలా స్వల్పమైనవి, ఏమాత్రము అసలు కారణాలు కాని వాటికి, కారణం లేని వాటికే ఒక భేదాభిప్రాయాలు వచ్చి కొద్ది డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం. మా పార్టీ అధిష్టాన వర్గం ఆలోచించి దీనిపైన సమగ్రంగా విచారించి ఏదైతే మా పార్టీ నాయకులు మొదటి నుంచి పార్టీ నిర్వహణకు కట్టుబడి ఎంతో వ్యయ ప్రయాసాలు కోరి పార్టీ నిర్మాణానికి బహుముఖ కృషి చేసిన రాంప్రసాద్ రెడ్డి పట్ల వ్యవహరించిన మా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పుని దాన్ని రివోక్ చేస్తూ నిన్న మా పార్టీ అధిష్టాన వర్గం రాంప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది. ఆ కాపీ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రింట్ తీసిచ్చి నేను పెడతాం. పార్టీ అధిష్టాన వర్గం నిన్ననే మన రాంప్రసాద్ రెడ్డి గారి పట్ల నేను ఈవినింగ్ ఇచ్చే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంతోనే ఈరోజు వచ్చి మీ అందరి ముందర చెప్తున్నాను. మా రాంప్రసాద్ రెడ్డి ఆ యొక్క చర్య మేమందరం కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి రాంప్రసాద్ రెడ్డి. స్వల్ప సంఘటనలు జరిగినాయి. ఇంకా పార్టీ యొక్క స్రవంతిలో రేపు రాబోయే ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రాంప్రసాద్ రెడ్డికి సముచితమైన స్థానం, రాంప్రసాద్ శివారెడ్డికి అందరికీ సముచితమైన స్థానం ఉంటుంది. ఆ విధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ క్లియర్గా చెప్పమని చెప్పి పార్టీ ఆదేశాలను చెప్పడం జరిగింది. మేము ఆ యొక్క పరపచ్చలు మర్చిపోయి అందరూ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు నడవటానికి నిర్ణయించుకొని మేము ముందుకు రావడం జరిగింది. పత్రికా మిత్రులకి, ఇక్కడికి ఇచ్చిన నా స్నేహితులకి, పెద్దిరెడ్డి అన్న గారు పంపించినటువంటి పెద్దలకి, పార్టీ ఇప్పుడు వరకు మా మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని రీవాక్ చేయడంలో కానీ, పెద్దిరెడ్డి అని తీసుకున్న చరువు, ఆయన చేసినటువంటి స్పీడు, ఆయన చేసినటువంటి వర్క్ వల్ల మా మీద తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విధానాన్ని ఆయన గమనించి ఇది తప్పు అని నిర్ధారించి ఆయన నా సస్పెన్షన్ని రివాక్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కోసం, పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవడానికి
సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగానే పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. పెద్దిరెడ్డి అన్న గారు ఇక్కడ వేరే విషయాల మీద కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన కలిసి ఆయనతో ఇంకొకసారి మాట్లాడి మళ్ళీ మీ ముందుకు ఇంకొకసారి ఖచ్చితంగా వచ్చి వేరే విషయాలు కూడా తెలియపరుస్తానని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, పార్టీ కోసం కానీ నేదురుమల్లితో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా? నేదురుమల్లి పార్టీ తర్వాత పార్టీ పెట్టిన మనిషి, పార్టీ కోసం పనిచేస్తానని ఇప్పుడు చెప్తున్నాను. పార్టీ కోసం పనిచేసేదానికి నేను సిద్ధం. గతంలో నేను ఒల్లివేడులో లక్ష్మీనరసింహస్వామి గుడిలో కూడా ఇదే చెప్పాను. వైనాట్ 175 అనే నినాదాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు మీరు జగన్మోహన్ ఆయన రెడ్డి సిద్ధాంతాలతో పని లేదు, నాకున్న జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాను. ఎత్తేసిన తర్వాత ఇప్పుడు అక్కడున్న అభ్యర్థి కలవకపోవడానికి కారణం ఏంటి సార్? ఎక్కడ ఉన్నది రామ్ కుమార్ రెడ్డి గారు లేరు, ఉంటే ఖచ్చితంగా కలుస్తాడు. రామ్ కుమార్ రెడ్డి అదే సీఎం గారిని కలవటానికి పోయినాడు, అదే రాయి దేవి కదా పోయినాడు. రామ్ కుమార్ రెడ్డి వచ్చిన వెంటనే ఇదే రాంప్రసాద్ రెడ్డికి రేపు వస్తే రేపు, ఎల్లుండి వస్తే ఎల్లుండి ఇక్కడికి వచ్చి మా రాంప్రసాద్ రెడ్డిని కలవడం జరుగుతుంది. ఇంటికే వచ్చి కలిమిలి వర్గం రామ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారంటారా? 1000% చేస్తారు, 1000% చేస్తారు. రామ్ కుమార్ రెడ్డి అనేవాడు రేపు అంటే రేపు, ఈరోజు రాత్రికి వస్తే రాత్రి, లేకపోతే రేపు అంటే రేపు మీ అందరి సమస్యలని ఈ మన రాంప్రసాద్ ఇంటికి వచ్చి కలుసుకోవటం జరుగుతుంది. నిమిత్తం మాత్రము పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రామ్ కుమార్ రెడ్డి అయినా రావాల్సిందే, ఇంకా బీప్ మన్సూద్ రెడ్డి పక్కండోడైనా రావాల్సిందే, కర్ణాకర్ రెడ్డి అయినా రావాల్సిందే. ఎవరైనా నేను అబ్జర్వర్గా వచ్చి కూడా 15 రోజులు లోపలే, 15 రోజులు నేను అబ్జర్వర్గా నన్ను ఇక్కడికి నామినేట్ చేసి, సో ఈ పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకొని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి అధిష్టానాన్ని తీసుకెళ్ళి జస్టిఫై చేసుకొని ఈరోజు పెద్దల్ని ఇక్కడికి పంపించాను. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.